మొదటి భాగంలో ఇప్పటివరకు మనం చూసింది మనిషి చరిత్రను 800 జీవితాలుగా చూడొచ్చనే ఒక అద్భుతమైన ఆలోచన గురించి మాట్లాడుకున్నాం. ఆ 800 జీవితాల్లో ఎక్కువ కాలం మనిషి జీవితం దాదాపు మారలేదు. కాని ఒక్కసారిగా అన్నీ వేగం పెంచుకున్నాయి. వ్యవసాయం వచ్చింది, పరిశ్రమల యుగం వచ్చింది, సమాచార విప్లవం వచ్చింది, ఇప్పుడు కృత్రిమ మేధస్సు AI వచ్చింది. ప్రతి కొత్త అల మునుపటి దానికంటే వేగంగా దూసుకొచ్చింది. రెండో భాగంలో 801వ జీవితంలో ముందు ఏమి జరగవచ్చో చూశాం. AI ఎలా ఉద్యోగాలను, ఆర్థిక వ్యవస్థలను, వలసలను, ప్రభుత్వాలను, విద్యను మరియు మనిషి వ్యక్తిత్వాన్నే మార్చవచ్చో చర్చించాం. ఒక విషయం స్పష్టంగా కనిపించింది. టెక్నాలజీ ఇక మన చేతిలో ఉన్న సాధనం మాత్రమే కాదు, అది మన చుట్టూ ఏర్పడుతున్న కొత్త ప్రపంచం కూడా. అలాగే ఈ మార్పుకు మనుషులు ఎలా సిద్ధం కావాల్సి ఉంటుందో కూడా చూశాం. కాబట్టి ఈ మూడో భాగం చూడటానికి ముందు మొదటి 2 భాగాలు తప్పకుండా చూడాలని నేను సిఫారసు చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడబోయేది టెక్నాలజీ గురించే కాదు, దాని ప్రభావాల గురించి కూడా. ఆర్థిక ప్రభావాలు, సామాజిక ప్రభావాలు, భావోద్వేగ ప్రభావాలు. ఎందుకంటే రాబోయే అతిపెద్ద విప్లవం బుద్ధి ఖర్చు కూలిపోవడం వల్ల రావచ్చు. అసలు మార్పు ఎక్కడ మొదలవుతోంది? AI వల్ల వచ్చే అతిపెద్ద మార్పు ఉద్యోగాల్లోనే ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాకపోవచ్చు. అసలు విప్లవం ఖర్చులో ఉండొచ్చు. చరిత్ర మొత్తం చూసినా ఏదైనా ఒకటి అకస్మాత్తుగా చవకబారితే సంస్కృతి మారిపోయింది. విద్యుత్ శక్తి ఖర్చును తగ్గించింది. యంత్రాలు మనిషి శారీరక శ్రమ ఖర్చును తగ్గించాయి. కంప్యూటర్లు సమాచారాన్ని ప్రాసెస్ చేసే ఖర్చును తగ్గించాయి. ఇప్పుడు AI ఆలోచించే ఖర్చునే తగ్గిస్తోంది. ఖర్చు 0కి దగ్గరవుతుంటే ఇప్పుడే జరుగుతున్న మార్పులు చూడండి. రచన, డిజైన్, కోడింగ్, రీసెర్చ్, అనువాదం, కంటెంట్ తయారీ. ఒకప్పుడు వీటికి పెద్ద టీంలు కావాలి, భారీ బడ్జెట్లు కావాలి, చాలా సమయం కావాలి. కానీ ఇప్పుడు వేగంగా, చవకగా, కొన్నిసార్లు క్షణాల్లోనే పూర్తవుతున్నాయి. సృష్టి ఖర్చు 0కి దగ్గరవుతున్నప్పుడు అడ్డంకులు ఒక్కొక్కటిగా మాయమవుతాయి. ఒకప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే చేయగలిగిన పనులు చరిత్రలో తొలిసారి ఒక్క మనిషి చేయగలడు. ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ నిర్మించగలడు, సినిమాలు తీయగలడు, బిజినెస్ ప్రారంభించగలడు, లక్షల మందికి బోధించగలడు, ప్రపంచ స్థాయి ఉత్పత్తులు డిజైన్ చేయగలడు. ఒకప్పుడు ప్రభుత్వాలు భారీ కార్పొరేట్ల దగ్గర మాత్రమే ఉన్న శక్తి ఇప్పుడు ఒక ల్యాప్టాప్తో ఉన్న టీనేజర్కే దక్కొచ్చు. ఇది ఒక అసాధారణ యుగాన్ని తెస్తోంది. ఇది సమృద్ధి యుగం, సామర్థ్యం అందరికీ అందుబాటులోకి వచ్చే యుగం, తెలివి ప్రజాస్వామ్య మౌతున్న యుగం, సృష్టికి హద్దులు చెదిరిపోతున్న యుగం. కాని సమృద్ధి అలజడిని తెస్తుంది. ప్రతి విప్లవానికి 2 వైపులుంటాయి. ఉత్పత్తి చవకబారితే కొన్ని ఉద్యోగాల విలువ తగ్గిపోతుంది. ముఖ్యంగా పునరావృతమయ్యే పనులు, రొటీన్ ఆఫీస్ పనులు, బేసిక్ కోడింగ్, డేటా ఎంట్రీ, క్లెరికల్ వ్యవస్థలు, సపోర్ట్ రోల్స్. కానీ ప్రతి మాయమవుతున్న ఉద్యోగం వెనుక ఒక మనిషి కథ ఉంటుంది, ఒక కుటుంబం ఉంటుంది, ఒక జీవనశైలి ఉంటుంది, ఒక భద్రత భావన ఉంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, కంపెనీలు ఇప్పుడే ఆందోళనగా సిద్ధమవుతున్నాయి. ఎందుకంటే ఈ మార్పు సమాజం ఊహించిన దానికంటే వేగంగా రావచ్చు. ప్రపంచ నివేదికలు ఏమంటున్నాయి? వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025 ప్రకారం 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 9.2 కోట్ల ఉద్యోగాలు మాయమవ్వచ్చు. అదే సమయంలో 17 కోట్ల కొత్త ఉద్యోగాలు రావచ్చు. అంటే మొత్తంగా చూస్తే కొత్త అవకాశాలు ఎక్కువే. కాని అసలు విషయం ఇంకొకటి. ప్రపంచంలోని దాదాపు 22% ఉద్యోగాలు ఈ దశాబ్దంలో పూర్తిగా మారిపోవచ్చు, లేదా కొత్త రూపం దాల్చవచ్చు. అంటే లక్షలాది మంది తమను తాము మళ్లీ కొత్తగా నిర్మించుకోవాల్సి రావచ్చు. ఏదో ఒకరోజు కాదు, కొన్ని సంవత్సరాల్లోనే చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగ మార్పు రావచ్చు. మెక్కిన్సీ అండ్ కంపెనీ అంచనా ప్రకారం ఈ దశాబ్దంలో కోట్లాది మంది ఉద్యోగులు
పూర్తిగా కొత్త వృత్తుల్లోకి మారాల్సి రావచ్చు. చరిత్రలో తొలిసారి యంత్రాలు మనిషి శారీరక శ్రమనే కాదు, ఆలోచనలోని కొంత భాగాన్ని భర్తీ చేయడం మొదలుపెట్టాయి. రచన, విశ్లేషణ, కోడింగ్, డాక్యుమెంటేషన్, డెసిషన్ సపోర్ట్. అందుకే ఇది పరిశ్రమల విప్లవం కన్నా పెద్ద మార్పు కావచ్చు అని చాలామంది నిపుణులు భావిస్తున్నారు. కానీ ఒక తేడా ఉంది. పరిశ్రమల విప్లవం నెమ్మదిగా జరిగింది. ఇది మాత్రం ప్రపంచమంతా ఒకేసారి జరుగుతోంది. ప్రభుత్వాలు ఎందుకు పరుగులు పెడుతున్నాయి? ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఇప్పుడే తమ విధానాలను మార్చుకుంటున్నాయి. AI విద్య, డిజిటల్ లిటరసీ, ఫ్యూచర్ స్కిల్స్ ట్రైనింగ్, వర్క్ ఫోర్స్ రీస్కిల్లింగ్, ఇవన్నింటిలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. కానీ ప్రభుత్వాలు సిద్ధమవుతున్నది ఇంకా పెద్ద విషయానికి. AI నియంత్రణ, సైబర్ భద్రత, తప్పుడు సమాచారం, డిజిటల్ ఐడెంటిటీ వ్యవస్థలు, AI నైతికత, డేటా సార్వభౌమత్వం. దేశాలు ఇప్పుడు AIని రోడ్లు, విద్యుత్, జాతీయ రక్షణలాగే చూస్తున్నాయి. అందుకే జాతీయ AI మిషన్లు, జాతీయ AI విధానాలు, సార్వభౌమ AI మోడళ్లు, పబ్లిక్ AI ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎథికల్ AI ఫ్రేమ్వర్క్స్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వస్తున్నాయి. ఎందుకంటే భవిష్యత్తు అత్యంత శక్తివంతమైన దేశాలదే కాదు, త్వరగా మార్పుకు అలవాటు పడే దేశాలది. భారతదేశం ముందు ఉన్న అవకాశం, హెచ్చరిక. ఇండియాలో మార్పు కొంచెం నెమ్మదిగా కనిపించవచ్చు, కానీ ప్రభావం మాత్రం చాలా పెద్దదై ఉండొచ్చు. ఎందుకంటే భారతదేశం వద్ద భారీ సర్వీస్ వర్క్ఫోర్స్ ఉంది, పెద్ద IT అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఉంది, ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభాలో ఒకటి ఉంది. AI వల్ల రిపిటేటివ్ IT సేవల అవసరం తగ్గవచ్చు, సపోర్ట్ ఫంక్షన్లు ఆటోమేట్ కావచ్చు, లో స్కిల్ డిజిటల్ ఉద్యోగాలపై ఒత్తిడి పెరగవచ్చు. కోట్లాది యువతకు ఇది అవకాశం మాత్రమే కాదు, హెచ్చరిక కూడా. కానీ భారత్ వేగంగా రీస్కిల్ అయితే, AI సేవల్లో ముందుకు వెళ్తే, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్స్ నిర్మిస్తే ప్రపంచానికి పెద్ద AI కేంద్రంగా మారే అవకాశం కూడా ఉంది. అందుకే మైక్రోసాఫ్ట్, IBM, వరల్డ్ ఎకనామిక్ ఫోరం మరియు భారతీయ పాలసీ సంస్థలు పెద్ద స్థాయిలో AI స్కిల్లింగ్ ప్రోగ్రాంలను ముందుకు తీసుకెళ్తున్నాయి. తెలంగాణ, గోవా మరియు మరెన్నో ప్రాంతాలు AI ఇన్నోవేషన్ హబ్లుగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాయి. కంపెనీలు కూడా మారుతున్నాయి. మైక్రోసాఫ్ట్, IBM, యాక్సెంచర్, గూగుల్, అమెజాన్ ఇలాంటి సంస్థలు ఇప్పుడే తమ పని విధానాలను మార్చేస్తున్నాయి. ఆటోమేషన్, AI ఇంటిగ్రేషన్, స్మార్ట్ సిస్టమ్స్, ఉద్యోగుల శిక్షణ. ఎందుకంటే భవిష్యత్తులో లాభం ఎక్కువ మంది ఉద్యోగుల వల్ల కాదు, తెలివైన వ్యవస్థల వల్ల వస్తుంది, వేగం వల్ల వస్తుంది, లీవరేజ్ వల్ల వస్తుంది. రేపటి ప్రపంచంలో చిన్న కానీ తెలివైన టీం పెద్ద సంప్రదాయ సంస్థలతో పోటీ పడగలదు. పాత జీవన విధానం కరిగిపోతోంది. తరతరాలుగా జీవితం ఒకే ఫార్ములా మీద నడిచింది. ఒక్కసారి చదువు, దశాబ్దాల పాటు పని, తరువాత నెమ్మదిగా రిటైర్ అవ్వు. ఆ మోడల్ చాలా కుటుంబాలకు భద్రత ఇచ్చింది, స్థిరత్వం ఇచ్చింది, భరోసా ఇచ్చింది. కానీ ఆ ప్రపంచం నెమ్మదిగా మాయమవుతోంది. భవిష్యత్తు తరాలు మళ్లీ మళ్లీ కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి, త్వరగా మార్పులకు అలవాటు పడాలి, తమను తాము పునర్నిర్మించుకోవాలి. భవిష్యత్తులో అత్యంత విలువైన నైపుణ్యం జ్ఞాపక శక్తి కాకపోవచ్చు, త్వరగా నేర్చుకునే శక్తి కావచ్చు, సూత్రాలను అర్థం చేసుకోవడం కావచ్చు, మంచి ప్రశ్నలు అడగడం కావచ్చు, నమ్మదగిన జ్ఞానాన్ని కనుగొనడం కావచ్చు, మారుతున్న ప్రపంచానికి వేగంగా సరిపోవడం కావచ్చు. జీవితాంతం ఒకే ఉద్యోగం భవిష్యత్తులో అరుదవవచ్చు. చాలామందికి ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు అవసరం కావచ్చు. డిజిటల్ స్వతంత్రత, వ్యాపార ఆలోచన, ఆర్థిక అవగాహన ఇవే భద్రతగా మారవచ్చు. ఒకే ఉద్యోగం కాదు, ఒకే వ్యవస్థ కాదు. కొంతమందికి ఇది స్వేచ్ఛలా అనిపిస్తుంది, మరికొందరికి భయంగా అనిపిస్తుంది. నెమ్మదిగా ఒక కొత్త విభజన ప్రారంభమవుతోంది. ధనవంతులు, పేదలు అనే కాదు, మార్పుకు అలవాటు పడినవాళ్లు మరియు వ్యవస్థల చేతిలో చిక్కుకున్నవాళ్లు. ఎందుకంటే ఇప్పుడు సమాచారం అరుదు కాదు, దాన్ని తెలివిగా ఉపయోగించగలిగే సామర్థ్యమే అసలు శక్తి.
ఈ మార్పు కేవలం ఆర్థిక వ్యవస్థలకే పరిమితం కాదు. ఇది సామాజిక మార్పు కూడా. కుటుంబ నిర్మాణాలు మారుతున్నాయి, పుట్టుకల రేట్లు పడిపోతున్నాయి, ఒంటరితనం పెరుగుతోంది, మనుషుల దృష్టి వ్యవధి తగ్గుతోంది, డిజిటల్గా ఎక్కువగా కనెక్ట్ అయినా భావోద్వేగంగా దూరమవుతున్నారు. చరిత్రలో తొలిసారి మనిషి దృష్టి ఒక ప్రపంచ యుద్ధభూమిగా మారుతోంది. ఇది అటెన్షన్ ఎకానమీ. ప్రతి ప్లాట్ఫామ్ మీ దృష్టి కోసం పోటీ పడుతోంది. నోటిఫికేషన్లు, అల్గోరిథమ్స్, ఎండలెస్ స్క్రోలింగ్, AI సృష్టించిన కంటెంట్. చాలామంది నిపుణులు ఇప్పుడు భావిస్తున్నారు, భవిష్యత్తులో నిరుద్యోగం మాత్రమే అతిపెద్ద సంక్షోభం కాదు. మానసిక అలసట, డిజిటల్ వ్యసనం, ఏకాగ్రత కోల్పోవడం, సమాచార సముద్రంలో పెరిగిన ఒక తరం లోతుగా ఆలోచించే శక్తినే కోల్పోవచ్చు. ఎందుకంటే 801వ జీవితంలో ఫోకస్ ఒక సూపర్ పవర్ అవుతుంది. AI మరింత తెలివిగా మారుతున్న కొద్దీ మనిషి తనను తాను తిరిగి ప్రశ్నించుకోవాల్సి రావచ్చు. తెలివి అంటే ఏమిటి? సృజనాత్మకత అంటే ఏమిటి? మనిషిని ప్రత్యేకంగా చేసేది ఏమిటి? ఈ ప్రశ్నలు ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత ముఖ్యమవచ్చు. ఎందుకంటే యంత్రాలు ఇప్పుడు, ఒకప్పుడు మనుషులకే సాధ్యం అనుకున్న పనులు చేస్తున్నాయి. అది మనిషిని మళ్ళీ ఒక ప్రశ్న ముందు నిలబెడుతోంది. మనిషిగా ఉండటమంటే అసలు ఏమిటి? అయితే భవిష్యత్తులో ఏ నైపుణ్యాలు ముఖ్యం? కంఠస్థం కాదు, రొటీన్ పనులు కాదు, క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కమ్యూనికేషన్, ఎమోషనల్ స్టెబిలిటీ, జడ్జ్మెంట్, త్వరగా నేర్చుకునే శక్తి. ప్రపంచం వేగంగా మారుతున్నప్పుడు కూడా స్పష్టంగా ఆలోచించగలిగిన వాళ్లనే భవిష్యత్తు ఎక్కువగా ఆదరించవచ్చు. ప్రస్తుత తరం చరిత్రలో ఏ తరమూ సిద్ధం కాలేని విధంగా సిద్ధమవ్వాల్సి రావచ్చు. ఇది అడాప్టివ్ జనరేషన్గా మారవచ్చు. ఎప్పటికప్పుడు నేర్చుకోవడం, AIతో కలిసి పనిచేయడం, బహుళ నైపుణ్యాలు పెంచుకోవడం, మానసికంగా బలంగా ఉండడం, దృష్టిని కాపాడుకోవడం, ప్రపంచ స్థాయిలో ఆలోచించడం, మరియు ముఖ్యంగా కృత్రిమ ప్రపంచం పెరుగుతున్నప్పుడు కూడా మనిషితనాన్ని కోల్పోకుండా ఉండడం. అతి లోతైన నిజం, 801వ జీవితం కేవలం టెక్నాలజీ గురించే కాదు. మొత్తం నాగరికత తనను తాను మళ్లీ పునర్వ్యవస్థీకరించుకుంటోంది. ఉద్యోగాలు మారుతున్నాయి, విద్య మారుతోంది, ఆర్థిక వ్యవస్థలు మారుతున్నాయి, సమాజాలు మారుతున్నాయి. ఒకరోజు మనిషి వ్యక్తిత్వమే మారిపోవచ్చు. భవిష్యత్తు ఇక నెమ్మదిగా రావడం లేదు, మనవైపు దూసుకొస్తోంది. కాని చరిత్రలో తొలిసారి ఆ అల మన దగ్గరకు వచ్చే ముందే మనకు కనిపిస్తోంది. అదే మనకు ఒక ఎంపిక ఇస్తోంది. దాన్ని పట్టించుకోకుండా ఉండొచ్చు, దాన్ని భయపడొచ్చు, లేదా దానికి సిద్ధమవ్వచ్చు. ఎందుకంటే 801వ జీవితంలో విజయవంతమయ్యేవాళ్లు అత్యంత బలమైన వాళ్లు కాకపోవచ్చు, అత్యంత ధనవంతులు కాకపోవచ్చు, అత్యంత తెలివైన వాళ్లు కూడా కాకపోవచ్చు. మార్పుకు అలవాటు పడగలిగిన వాళ్లు, నిరంతరం నేర్చుకునేవాళ్లు, భావోద్వేగంగా స్థిరంగా ఉండగలిగిన వాళ్లు. అన్ని మారుతున్నా కూడా జీవితానికి అర్థం వెతుక్కోగలిగిన వాళ్లు. ఇప్పుడు ఈ ప్రశ్న మీ ముందుంది. మనిషి జాతి ఎలాంటి భవిష్యత్తు వైపు వెళ్తోందని మీరు అనుకుంటున్నారు? మరింత ముఖ్యంగా మనమే సృష్టిస్తున్న ఈ కొత్త ప్రపంచానికి మనము నిజంగా సిద్ధమవుతున్నామా? మీ అభిప్రాయం కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీరు కోరుకుంటే తర్వాతి భాగంలో ఇంకా లోతుగా వెళ్దాం. మనము మాట్లాడబోయేది మానవ మేధస్సు, భవిష్యత్తు, AI నాగరికత ఎలా ఉండొచ్చు, సంప్రదాయ వ్యవస్థలు కూలిపోవడం, ఇంకా 2100 నాటికి మనిషి జీవితం ఎలా మారవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసింది కేవలం ప్రారంభం మాత్రమే.